గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి డైరెక్షన్ సినిమా ప్రకటించారు. కానీ హీరో ఎవరో చెప్పలేదు. డైరెక్టర్ ను మాత్రమే ప్రకటించి సస్పెన్స్ లో పెట్టారు నిర్మాత. అయితే ఆఫ్ ది రికార్డ్ లో బన్నీ, బాలకృష్ణ, సూర్య పేర్లు వినిపిస్తున్నాయి. మరి బోయపాటి డైరెక్షన్ లో నటించే హీరో ఎవరు అన్న దానిపై ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తోంది. స్కంద డిజాస్టర్ కావడంతో బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. హీరోలెవరూ ఖాళీగా లేరు. బోయపాటి గ్యాప్ లో పడిపోతాడనుకున్నారు. అయితే ఎలాంటి హడావిడి లేకుండా సడన్ గా గీతా ఆర్ట్స్ బోయపాటి డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేసింది. హీరో ఎవరో చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచింది. స్కంద రిలీజ్ కంటే ముందు బోయపాటి ముగ్గురు హీరోలను లైన్ లో పెట్టాడు. బాలయ్యతో అఖండ 2 ఎలాగూ ఉంది. సరైనోడు లాంటి సూపర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపించాడు. సూర్య పేరు కూడా వినిపించింది. ఈ ముగ్గురులో ఎవరిని బోయపాటి డైరెక్ట్ చేస్తాడో తేలాలి. అల్లు అరవింద్ చాలా కాలంగా బాలకృష్ణతో సినిమా తీయాలనుకుంటున్నాడు. అన్స్టాపబుల్ తో ఏర్పడ్డ అనుబంధంతో కథ దొరికితే గీతా ఆర్ట్స్ లో చేస్తారని బాలయ్య కూడా మాటిచ్చాడు. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో ఈవెంట్ కు బాలయ్య ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఇందులో పరశురాం మాట్లాడుతూ బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని చెప్పాడు. పరశురాం అనుకోకుండా దిల్ రాజు బ్యానర్ లోకి వెళ్లిపోయి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ తీస్తున్నాడు. లేదంటే బాలయ్య పరశురాం సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించాలి. మరి ఇదే బ్యానర్ బోయపాటి బాలయ్య కాంబోలో అఖండ 2ను తీస్తుందా అన్న డౌట్ వస్తోంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించే మూవీనే నెక్స్ట్ మూవీ అవుతుందేమో చూడాలి. సరైనోడు కాంబోను గీతా ఆర్ట్స్ రిపీట్ చేస్తుందా అన్న డిస్కషన్ కూడా నడుస్తోంది. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ బన్నీ మూవీని ప్రకటించారు. అయితే గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో ఉండదని, ముందుగా అట్లీ మూవీ చేస్తాడన్న ప్రచారం నడుస్తోంది. అట్లీని కాదని బోయపాటికిచ్చే ఛాన్స్ తక్కువే. ఇక సూర్య పేరు కొంతకాలంగా వినిపిస్తున్నా హీరో కమిట్ అయిన సినిమాలు పూర్తి కావాలంటే 2 ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా బోయపాటి వెయిట్ చేయలేడు. బన్నీ ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయ్యాడు. ఈ లెక్కన బోయపాటి గీతా ఆర్ట్స్ సినిమాలో బాలకృష్ణే హీరోలా కనిపిస్తున్నాడు. అది అఖండ 2 అవుతుందా లేదంటే ఫ్రెష్ సబ్జెక్టో తెలియాల్సి ఉంది.